కారపకాయ చాలా ఈజీ అండి. అంటే మీ రుచిని బట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. దానికేం లేదు. దీనికి పెద్దగా కొలత అనేది ఏమీ ఉండదు. ఇలా ముక్కలు చూసుకుని పిండంతా చూసుకుని ముక్కలు 1.5 కారం అయితే 1.5 ముక్కలు. ఇదే బండ గుర్తు. ఉప్పు కారాలు తగినట్టుగా చూసుకుని వేసుకోవాలి. కారం ఎట్లాగో ఎక్కువే పడుతుందిలేండి. ఇదిగోండి ఇప్పుడు మనం కాచుకున్న నూనెని ఇట్లా కొంచెం పోసుకుని కలిపేసుకుందాం. అన్నీ తలోక రకం రుచి ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే అన్ని రకాలు పెట్టుకునేది. పెద్దవాళ్ళందరూ కూడా అలా మా అమ్మ వాళ్ళు చిన్నతనాల్లో అన్ని రకాలు పెట్టేవాళ్ళు. ఒక్కొక్క ఊరగాయ ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. దీంట్లో చూసారా ఆవుపిండి మెంతిపిండి ఏమీ లేదు. ఉత్త కారము ఉప్పుతోటే పెట్టుకున్న ఊరగాయ అనమాట. ఇదొక రుచి మరి చాలా బాగుంటుంది ఊరితే. ఇదిగోండి ఇది అయిపోయింది చూసారా. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేయను. 3 రోజులు దీన్ని మూత పెట్టి ఉంచాల్సిందే. 4వ రోజు ఈ ముక్కకి ముక్క ఓటకి ఓట ఇలా మొత్తం పిండేసి మనం పచ్చావకాయ పెట్టుకున్నాం చూసారా. చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి పచ్చావకాయ చూడండి. అలాగే విడివిడిగా తీసుకుని ఎండలో పెట్టుకోవాలన్నమాట.